వ్యవస్థ బాగా చేసింది. టీడీపీ అని చూడలేదు, వైఎస్ఆర్ అని చూడలేదు, బాగా చేసింది. ఎందుకంటే చేసిన వాళ్ళు చేసినట్టు చెప్పాలి అంతే. బాగా అడిగి చేపించి ఇచ్చేవాడు, బాగా చేసేవాడు. పడనోళ్ళు గిట్టనోళ్ళు చేశారు కానీ అంతా ఓకే, బాగా జరిగించారు, పర్వాలా. కానీ ప్రభుత్వం బరాయిస్తుంది బరాయించలేదు అనేది ఆలోచిస్తాం. అది సర్టిఫికేట్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ, అందరికి వచ్చి చూడటంలో కానీ అన్నీ బాగానే చేశారు. మొత్తం విషయంలో బాగా చేశారు. వ్యవస్థ అయితే వేస్ట్ నన్ను అడిగితే. అంతమంది అవసరంలా పింఛన్లు ఒక రోజులో ఇచ్చారుగా, మన 2వ నెలలో కూడా ఇచ్చారుగా. మరి అప్పుడు ఏమైంది? మరి అంతమందికి మరి ఇప్పుడు ఉద్యోగాలు మరి జీతాలు డబ్బులు కలిసి వచ్చినట్టేగా. వినియోగించుకోవడం తెలియాలి. రోజుతో అవలేదు కానీ 2-3 రోజులు చేసేవాళ్ళు. ఏదో తిరగలగా చేశారు. ఇలా మీకు ఇలా పేర్లు ఇవ్వండి, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పి మంచిదండి. మా ఇళ్ళకి వచ్చి అన్ని పథకాల విషయాలు చెప్పేవారు. మేము వాళ్ళ ప్రకారం మేము ఆలోచించి అన్నీ చేసుకునే వాళ్ళమే. కాబట్టి చంద్రబాబు గారు వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తానన్నారు. కాబట్టి వాళ్ళని వాలంటీర్లుగా తీసుకోవటమే మంచిదండి. ఆ యొక్క వాలంటీర్లు ఉద్యోగాలు వస్తే మా అందరికి కూడా మాలాంటి ముసలి వాళ్ళకి చాలా సహాయపడతారండి వాళ్ళు. మా ఇంటికి వచ్చి అన్ని విషయాలు ఇస్తున్నాము. మీలాంటి వాలంటీర్లు అందరినీ తీసుకోవాలి జాబులోకి, మా అందరికి ఉపయోగపడటానికి అని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాలంటీర్ న్యూస్ మీ అందరికీ ఉపయోగకరంగా అనిపిస్తే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.